బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయినాయి అనుకుంటే కీలక ఎంపీ అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. దామోదర్ రెడ్డి కన్నుమూశారు. నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి చనిపోవడం అయితే జరిగింది. సరిగ్గా ఒక పక్కన రసవత్తరంగా పోలింగ్ జరుగుతున్న సమయంలో చనిపోవడం జరిగిందనమాట. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ వినయ్ నగర్లోని తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సులోచన, కుమారుడు సుభాష్ చంద్రారెడ్డి, కుమార్తె ఝాన్సీ లక్ష్మి ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో ఈయన అంత్యక్రియలు అయితే ఈరోజు జరగబోతున్నాయి. నల్గొండ జిల్లా పిఏ పల్లి మండలం అజ్మాపురానికి చెందిన దామోదర్ రెడ్డి 1980లో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో తన సమీప ప్రత్యర్థి సిపిఐకి చెందిన బొమ్మగాని ధర్మభిక్షంపై విజయం సాధించారు. తిరిగి 84 లోక్సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి తెదేపా అభ్యర్థి మల్లారెడ్డి రఘురామారెడ్డి చేతిలో ఓడిపోయారు. దామోదర్ రెడ్డి మృతికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, కొండమేడిపల్లి సింగిల్ విండో చైర్మన్ డాక్టర్ దూదిపల్లి వేణుగోపాల్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ విధంగా ఎంపీ అయితే చనిపోవడం జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.